జిల్లా జమ్మలమడుగులో డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని ప్రారంభించారు. గురువారం ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన డీడీఓ ఆఫీసును జిల్లా పంచాయతీ అధికారిని రాజ్యలక్ష్మి, జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి ప్రారంభించారు. ఇదే ఆవరణలో ఏపీడీ, డీఎల్పీఓ కార్యాలయాలను ప్రారంభించారు. ప్రధానమైన కార్యాలయాలు పట్టణం మధ్యలో ఉండటం వల్ల ప్రజలకు చాలా ఉపయోగమని భూపేష్ రెడ్డి తెలిపారు. ఈరోజు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీస్ని రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రారంభం చేయడం జరుగుతూ ఉంది. ఈ డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీస్ వల్ల మన ప్రజలకు త్వరగా అభివృద్ధి పనులు అందే విధంగా ఈ డెవలప్మెంట్ ఆఫీస్ ఒక సైడు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ని, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ని, గ్రామీణ ఉపాధి డిపార్ట్మెంట్ని, జిల్లాలో జరిగే డెవలప్మెంట్లో ఈ డీడీఓ అధికారి పూర్తిగా బాధ్యత వహిస్తూ విధి విధానాలు, బాధ్యతలు, విధులు ఈరోజు నిర్ణయించడం జరిగింది. ఇది మన జమ్మలమడుగులో ఈ ఆఫీస్ను ప్రారంభం చేసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. మన జమ్మలమడుగు డివిజన్ కింద దాదాపు 10 మండలాలు, మన 6 మండలాలు కాకుండా ప్రొద్దుటూరు రూరల్, రాజుపాలెం, చాపాడు, దువ్వూరు కలుపుకొని ఈ డివిజనల్ ఆఫీస్ని ఈరోజు ప్రారంభం చేసుకోవడం జరిగింది. దీంతో అధికారులు, రాజకీయ నాయకులు పార్టిసిపేట్ అయ్యి దీన్ని ప్రారంభం చేసుకోవడం జరిగింది. కావున ఈ అధికారులకు లేదా ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి త్వరగా అభివృద్ధి పనులు అందాలంటే ఈ డివిజనల్ ఆఫీస్ ఉంటే పరిష్కార మార్గం కానీ అభివృద్ధి కానీ త్వరగా జరుగుతుందనే ఉద్దేశంతో దిశానిర్దేశం చేయడం జరిగింది. దాంతో భాగంగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా దీన్ని ప్రారంభం చేయడం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ డెవలప్మెంట్ ఆఫీస్ అనేది అభివృద్ధికి, పరిష్కారానికి 2 మార్గాలు అవుతాయని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.